రాజీవ్. గీట్స్ ఈ రోజు ఏంటో గుర్తుందా? బుధవారం, వెనస్డే మేబీ. నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది ఈ బైక్ మీదే ఈ రోజే. మా నాన్నగారు మిమ్మల్ని బాగా వాయించిన రోజు ఈ రోజే. గుర్తుందా? పనికొచ్చే విషయాలు తప్ప పనికి మాలిన విషయాలు అన్నీ గుర్తుంటాయి. కార్గిసివు ఏంట్రా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. దేనికి? గర్ల్ ఫ్రెండ్ ఎత్తుక్కోవడానికి. అయితే ఈ బైక్ మీద వెళ్ళు. చిచి, ఈ వింటేజ్ బైక్ లోనా? మీ అమ్మ పడింది ఈ బైక్ మీదేరా? అమ్మ దుక్కలా ఉంది కాబట్టి తట్టుకున్నాను. నేను తట్టుకోలేను. రే, నీకింతవరకు గర్ల్ ఫ్రెండ్ ఎందుకు పడలేదో ఇప్పుడు అర్థమవుతుంది. పడ్డం ఆ పడ్డం కాదు, పడేయడం. ఓసారి తీసుకెళ్ళమ్మా. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. సెంటిమెంట్ అమ్మా, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. యా అమ్మా, ఎదురా అమ్మా. ఎల్రా, మీరు ఆఫీస్కి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. దుక్కలా ఉన్నా. బాయ్. బాయ్ నానోయ్. రావి వెళ్దాం. సార్, కిక్ కొడితే సరిపోదు, కీ పెట్టాలి. ఎరా, అమ్మాయి అంత బాగుంటుందా? వాడికి నచ్చితే నీకు ఆనందం ఏమిటో. మా ఇద్దరి టేస్ట్లు సేమ్ గా ఉన్నాయని టెస్ట్ చేసుకుంటున్నాం. వాడికి నచ్చితే నాకు నచ్చినట్టే. చిన్నప్పటి నుంచి వాడికి నా దోశలంటే చాలా నచ్చుతాయి. మరి నీకు నచ్చవెందుకు? చిన్నప్పటి నుంచి అంటే వాడికి వేరే టేస్ట్ తెలియక, నాకు ఆప్షన్ లేక. ఆప్షన్ నీకు దోశ కాదు, దెబ్బ రొట్టె కరెక్ట్. నీ సైజుగా వేసావు కదా. నీకు అలా ఉంటేనే ఇష్టంగా తిను. ఏంట్రా చాలా హ్యాపీగా ఉన్నావు? ఈ రోజు నేను ఒక అమ్మాయిని చూసాను. షీ సో బ్యూటిఫుల్, యు నో. ఓ, అంత అందంగా ఉంటుందా? అబ్బాబ్బాబ్బాబ్బా, ఆ అమ్మాయి సూపర్ ఉంది. కింద పైన, ఆహా, ఏం చెప్పాలి. ఇక ఆపరా ప్లీజ్. బీ ఫ్రాంక్ అంటావు, ఉంటే చెవులు మూసుకుంటావు. ఎలా? నేను నిజాయితీగా ఉండమని చెప్పింది మంచి చెడు షేర్ చేసుకోవడానికి. నిజం చెప్తే యాక్సెప్ట్ చేయడం కష్టమేలే. సర్లే, ఆ అమ్మాయిని ఎలా పడేలో కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. నీ లవ్ కి నేనెందుకు హెల్ప్ చేయాలి? అబ్బా, సమ్మన్ ఫీలింగ్ జెలస్. ఏ అమ్మాయినా నిజాయితీగా ఉండే అబ్బాయిని లైక్ చేస్తుంది. నువ్వు కూడా ఆనెస్ట్ గా ఉండు. తనంటే ఎందుకంత ఇష్టమో, తనలో ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడుతున్నావో ఉన్నది ఉన్నట్టు చెప్పేయ్. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ సజెషన్ అండి. బాయ్. బాయ్. నిజాయితీగా ఉంటే అమ్మాయిలు పడతారా? షాపింగ్ బాగా చేసినట్టున్నావే. డబ్బులు ఎక్కడేవు బాబు? మాకు కష్టపడి సంపాదించే బాబున్నాడు బాబు. ఓ, చూడలేదనుకుంటా. మా బాబు లోపలికి వెళ్ళాడు. నువ్వు వచ్చావేంటి బాబు? అబ్బా, ఇంకా నటించాలన్నా. నువ్వు కూడా నటించింది చాలు బాబు. ఏమిటిది, కొత్త గెటప్? కాదు, కొత్త సెటప్. నువ్వేం చేసినా బానే ఉంటుందిలే. ఇంతకీ ఎవరి కోసం? తన కోసమే. తనా? మమ్మీ, తనెవర్రా? తనెవరు? తానా, తెలుగులో అమెరికాలో ఉన్న తానా వాళ్ళు తెలుగు వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారంట. నువ్వు అనుకున్న పని తప్పకుండా అవుతుంది. వెళ్ళరా, వెళ్ళు. ముందు నీకు అవార్డు ఇవ్వాలి. ఒరే, ఎంత చక్కగా ఉన్నావురా. రోజు ఇలాగే రెడీ అవచ్చు కదరా. బంగారం. ఏది ఫినిషింగ్ టచ్ అదిరింది. వెళ్ళొస్తున్నామా? వాట్సాప్ చేయమ్మా. ఏమొద్దో చెప్తూ ఉండు. స్కాలర్షిప్ కదా, అందుకని అడిగా. వాట్సాప్ పేరనా? బాబు, రెండు సార్లు చూసాను, మిస్ అయిపోయావు. హే, నువ్వు ఇంకెవరికి పడలేదు కదా?
హే ముందు నేను చూసా నేను ఖర్చు చేసా నేను ఖర్చు చేసా ముందు నేనే చూసా నేను చూసా నేనే చూసా ఇప్పటి నుంచి నువ్వే నా బాయ్ ఫ్రెండ్ నువ్వు నాకే సొంతం ఏయ్ నా సొంతం ఆపవే నా సొంతం ఇదంతా కాదు కానీ రూపాయి కాయిన్ ఇవ్వు ఓకే హెడ్స్ అండ్ టైల్స్ వేద్దాం ఓకే హెడ్స్ నాది ఓకే ఓకే హెడ్స్ బాబ్స్ పోవే పోవే హాయ్ బాబ్స్ బిల్ల నాది పిల్ల నీది హాయ్ బాబ్స్ ఏంట్రా స్టీవ్ జాబ్స్ లాగా ట్రెండ్ బాబ్స్ అయ్యో బాబు అని అడుక్కుంటుంటే అందరూ అసహించుకుంటున్నారు అందుకే ట్రెండ్ కి తగ్గట్టుగా మేము మారాం ఒక 20 రూపాయలు ఉంటే ధరం చేసుకోండి బాబ్స్ ఎంత వల్ల కూడా నువ్వే డిసైడ్ చేస్తావరా ఎంత మాట అనేసావు బాబ్స్ నువ్వు అనవా ఈ ప్రపంచంలో ఎవడి పని కూడా రేట్ కట్టుకున్నప్పుడు మా సర్వీస్ మీరు రేట్ కట్టుకోవడం తప్ప అభి ముందు నా సంగతి ఏంటో తెలుసు ప్లీజ్ బాబ్స్ ఒక 20 రూపాయలు ధరం చేయండి బాబ్స్ అభి లవ్ ఇట్ ఫస్ట్ సైట్ హలో పాప్స్ ఇక్కడ నేను ఆల్రెడీ అడుక్కుంటున్నాను కదా రేయ్ అభి నేను నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను సూసైడ్ చేసుకున్నాను మనకెందుకు బాబ్స్ మిమ్మల్ని సూపర్ గా చూసుకున్న భార్య వస్తుంది ఒక 20 రేయ్ రూపాయలు నిన్ను ఒసేయ్! నువ్వే చంపేదే, నేను చంపేస్తాను నిన్ను. నేను దొరకను, నీకెవరు దొరకలేదు. ఏయ్, బాబ్, బాబ్, ప్లీజ్ బాబ్. ఒసేయ్, ఉండవే, కుక్కలాగున్నారా? నేను వచ్చేసా వచ్చేసావా ఒక 50 రూపాయలు ధరం చేయండి బాబ్స్ ఒక రోజులోనే ఫిగర్ పెంచేసేవేంట్రా అంతే మరి ఎదురుగా ఫిగర్ ఉంది కదా బాబ్స్ బాబ్స్ ఆ పాప్స్ అప్పుడే నాకు పోటీకి వెళ్ళిపోయింది రేయ్ నువ్వేంట్రా ఇక్కడ చంపేస్తాను చూడు పాప్ నువ్వు నిన్న మొదలెట్టావు కానీ మేము మా తాతల ముత్తాతల కాలం నుంచి ఎక్కడ అడుక్కొస్తున్నాం ఛీ! నిన్ను నీ సంగతి తర్వాత చెప్తాను రా అభి ఇంతకీ నా గురించి ఏం ఆలోచించా చిచి nothing. నాకు తెలుసు అందుకే నేను ఒంటరిగా రాలేదు కమ్ ఆన్ గైస్ ఫ్యామిలీని దింపేసింది ఇదేదో మన తెలిపొచ్చింది త్వరగా వేసేయండి బాబ్స్ ప్లీజ్ బాబ్స్ వీళ్ళెవరు నీ బలగమా ఆహా మన కుటుంబం మా నాన్న. నాకు జస్ట్ ఇన్ఫాక్చుయేషన్ తొందరపాటు అనుకుంటావేమో నా ప్రేమలో ప్యూరిటీ నిర్ణయంలో క్లారిటీ ఉందని చెప్పడానికే నా ఫ్యామిలీని తీసుకొచ్చాను నాన్న మాట్లాడు అవును బాబు మా ప్రియ అంతా చెప్పింది మాకోకే నాకు చాలా మంది మినిస్టర్స్ తెలుసు ఫోన్ చేయించమంటావా ఏంటి దేనికి రికమెండేషన్ కి లవ్ కూడా రికమెండేషన్ చేస్తున్నారా బాబ్స్ ఈయన చూస్తుంటే రేపు శోభనానికి కూడా రికమెండేషన్ లెటర్ పెట్టేలా ఉన్నాడు 50 రైట్ ఎవడరా నువ్వు సూడు గేదిలా ఉన్నావు నోర్మై ఒప్పేసుకో బాబు చిన్నప్పటి నుంచి మా పాప ఏది అడిగినా మేము కాదనలేదు ఇప్పుడు కూడా మాకు వేరే దారే లేదు అవును బాబు ఎందుకు లేదు ఎస్ఆర్ నగర్ బాలనగర్ పంజాగుట్ట కుకట్పల్లి ఏ దారిలో వెళ్ళినా వస్తుంది ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్కి నేను పోతున్నా బాబు అయ్యో అభి అరే, బాబు బాబు ఏ చేదిరా గాడిద ఏంటి ఇలా జరిగింది? మొత్తం నా బిజినెస్ లాగా కంపు చేస్తా ఏంటి శ్రీకా seems to be late today. రండి వెళ్దాం మీరు వెళ్ళండి నేను బస్సులో వస్తాను నాకు అర్థమైంది నువ్వు బస్సులోనే రా మేము వెళ్తాం ఏ ఇంకా రాలేదేటే అమ్మో మనం కనబడితే అసలు రావడేమో ఇక్కడ ఎక్కడేం దాక్కుని పోతాం ఏంటి వీడు ఇంకా రాలేదేంటి దాక్కుని పట్టేస్తాను వాడు రేయ్ నువ్వేంట్రా ఇక్కడ నువ్వు మళ్ళీ వచ్చావా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి ఏంటో శివుని బుక్తాను దబా ఇస్తాను నీకు ఈ బస్ స్టాప్ తప్ప వేరే బస్ నీకు నా స్టాప్ లేదా బాయ్ ఫ్రెండ్ తప్ప వేరే వాళ్ళు దొరకట్లేదా నీ వల్ల నా బిజినెస్ కి బొక్క వస్తుంది వెళ్ళి ఎక్కడి నుంచే ఇంకోసారి కనబడి ఇంకోటి చెప్తా కూడా నీకేనా చెప్పుండేది నేను కూడా చెప్తా కొడతా పోరా మనిషిగా తెలియట్లేదు నీది నాది ఒకటే జాతి కాబట్టి నువ్వు లవ్ పడుకుంటావు నీ డబ్బులు పడుకుంటున్నావు అంతే తేడా బాబ్ అంజానికి ఒక 50 వేసాను బాబ్ వేరే సెంటర్ నా దగ్గర క్యాష్ ఉండదురా కార్డు తప్ప ఆ? నీ దగ్గర ఈ ఫెసిలిటీ కూడా ఉందరా ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి బాబ్స్ వేసేయండి హే కమ్ ఆన్ గైస్ వీళ్ళందరూ నీ బౌన్సర్స్ లేదు లవర్స్ ఏంటి? వీడేమో నా కోసం తన్నులు తిన్నాడు వాడేమో నా కోసం జైలుకి వెళ్ళాడు మరేమో వీడు నా కోసం బావిలో దూకేశాడు వీడేమో చెయ్యి కోసుకున్నాడు వీడేమో నా కోసం పాయిజన్ తాగేశాడు ఈ పాప్స్ కంటే చావే బెటర్ అనుకుని ఉంటారు పాపం అభి ఇంత ట్రై చేస్తున్నాను అసలు రెస్పాండ్ అవ్వేంటి ఏంటి ప్రాబ్లం ప్రాబ్లమే బాబ్స్ నీది పని చేయట్లేదు అందులో విజిటింగ్ కార్డ్స్ పంచి ఎవరు ఎదవా అయితే నీది ఇయ్యండి పాప హే, నువ్వు ఆగురా ఇవాళ నీ సంగతి తేలిపోవాలి నేనంటే నీకు ఇష్టమా కాదా ఈ నగరానికి ఏవైంది ఓ పక్క నీడు ఓ పక్క నీది బాబ్స్ 3 రోజులు ట్రై చేస్తున్నాను ఒక సింగిల్ ఎంపీ కూడా వేయట్లేదు ఏ బాబ్స్ రేయ్ వీడు ఒప్పుకుంటే నీకు 1000 రూపాయలు ఇస్తాను ఓకే పాప్స్ మీరు ఒప్పుకోండి బాబ్స్ ఒప్పుకోండి బాబ్స్ ఒప్పుకోండి ఒప్పుకోండి బాబ్స్ Stop it. ఒప్పుకోండి బాబ్. నేను ఒప్పుకోలేను ఏ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఎవరా అమ్మాయి ఇప్పుడు నాకు అమ్మాయిని చూపించు
ఎదురుగా ఉంది కాబట్టి చూపించావు. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని అడుగుతాను. ఆ అమ్మాయి కాదనుకో ఈ రోజు చేయించుకుంటాను. వదా థ్యాంక్స్ బాబ్స్, మీరు డబ్బులు అయిపోయిన పర్లేదు, అమ్మాయి మాత్రం వదిలిపోయింది. లుక్, ఇది నా లైఫ్ మ్యాటర్. అతని కళ్ళలోకి సూటిగా చూసి చెప్పు, నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? అవును